దాన్ని లోపలికి తీసుకెళ్లి త్వరగా ఆపరేషన్ చేసి ఆలస్యం చేయకు. కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి. పనవగానే దాన్ని మళ్ళీ తీసుకెళ్ళాలి. సరే మేడం. ఏంటి ఆలోచిస్తున్నావు? దీన్ని త్వరగా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి పని పూర్తి చేసే. మళ్ళీ ఇది కనిపించలేదని ఇంట్లో అందరూ కంగారు పడతారు. ఆపరేషన్ కి ముందు కొన్ని టెస్టులు చేయాలి మామ్. మళ్ళీ టెస్ట్లు ఎందుకు? ఎలా పడితే అలా ఆపరేషన్ చేయలేం మామ్. తన కండిషన్ ఏంటో ముందు తెలియాలి. ఇప్పుడు అది మనకు అవసరమా? అది ఎలా ఉంటే మనకెందుకు? తప్పు చేసినా కరెక్ట్ గా చేయాలి మామ్. ఏదైనా తేడా జరిగితే ప్రాణమే పోతుంది. నర్స్, తనని తీసుకువెళ్ళి బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అవి చేయండి. ఇమీడియట్ గా నాకు రిపోర్ట్స్ కావాలి. ఓకే డాక్టర్. ఇంతకీ ఆపరేషన్ ఏంటి? దానికి కడుపు తీస్తున్నావు. అవసరం నీకు? చెప్పింది చెయ్యి, వెళ్ళు. వద్దు వద్దని చెప్తున్నాను కదా. వద్దు, నా గురించి నీకు తెలీదు. అమ్మా వద్దు డాక్టర్, వద్దు, వదిలే, కొట్టదు ప్లీజ్, నన్ను వదిలే, నీకు దండం పెట్టుకుంటా. వద్దు డాక్టర్, మూడు బాగోలేదు, నన్ను వదిలేయమని చెప్పాను కదా. నన్ను కెలకొద్దని చెప్పానా లేదా? వెళ్ళలేదు, విన్నా? ఇంతకు ముందు నేను నీకు చెప్పింది అబద్ధం కావచ్చురా, కానీ ఇంకోసారి నా కంట పడ్డావంటే బతికుండగానే బాడీలో పార్ట్స్ అన్ని కోసేసి పోస్ట్ మార్టం చేస్తాను. మళ్ళీ ఇంకోసారి నా జోలికి గానీ, అహల్య జోలికి గానీ, మా ఇంటి వాళ్ళ జోలికి గానీ వచ్చావో చంపేస్తా. రేయ్, ఈయన తీసుకెళ్లి లోయలో పడేద్దాం, పదండ్రా. ఏంటి బయటకొచ్చావు? ఆపరేషన్ ఇంకా మొదలు పెట్టలేదా? డాక్టర్ గారు రిపోర్ట్స్ తీసుకురమ్మన్నారు మేడం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా వెళ్ళి చావు. నన్ను క్షమించు అహల్య. నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను గౌతమ్ని కలపడానికి నీకు పిల్లలు పుట్టరని సంతకం చేశావు. కానీ మా మామ ఈ సంతకాన్ని నిజం చేయాలని చూస్తుంది. ఒక డాక్టర్గా నేను ఇలా చేయకూడదు, కానీ నేను ఇలా చేయాల్సి వస్తుంది. నీ మాతృత్వాన్ని నీకు దూరం చేయాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. రిపోర్ట్స్ తీసుకురాకుండా ఇక్కడేం చేస్తున్నావు? డాక్టర్ గారు అడుగుతున్నారు. రిపోర్ట్స్ రావాలి కదా.
ఆపరేషన్ ఏంటి? అది పెద్దవాళ్ళతో నాకెందుకులే. నాకు తెలీదు. తను 4th మంత్ ప్రెగ్నెంట్. 4th మంత్లో అబార్షనా? అయినా నాకెందుకులే. సరే సరే, రిపోర్ట్స్ త్వరగా ఇవ్వండి. రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చే మేడం. ఏముంది అందులో? అది నేను చెప్పకూడదు మేడం, డాక్టర్ గారే చెప్పాలి. సరే, త్వరగా లోపలికి తగలడు. మేడం, రిపోర్ట్స్ వచ్చాయి. అది గౌతమ్ పై అటాక్ జరిగిందంట. వాట్? సీరియస్ ఇంజురీస్ అయ్యాయంట. ఈ హాస్పిటల్ కి తీసుకొస్తున్నామని ఫోన్ చేసి చెప్పారు. ఛే, దీనికి ఆపరేషన్ చేసే టైంలోనే ఇలా జరగాల. ఏయ్, బయట ఆటో డ్రైవర్ లేడీ ఉంటారు, వెళ్ళి తీసుకురాపో. ఓకే మేడం. వెళ్ళు.